ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆ సీటును తమకు ఇవ్వాలని బీజేపీ కోరినట్టు సమాచారం. ఆ స్థానం నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలైకు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా నిన్న ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అటు అమిత్ షాతో ఇటు చంద్రబాబుతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగకు ఆ స్థానం దక్కనున్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు బీజేపీ నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై, మందకృష్ణ మాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఖాళీ అయిన విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం గురించి ఆ సంచలనాత్మకమైన పేర్లు బయటకు వస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలకమైన ఆ రాజ్యసభ స్థానం ఆ బీజేపీకే ప్రథమంగా కేటాయించాలని కొంతమేరకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం మొదటగా ఆ టీడీపీనే ఆ పోటీ చేయాలని భావించినప్పటికీ ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీలో ప్రధానంగా రాజ్యసభ స్థానం గురించి చర్చ రావటం, ఆ రాజ్యసభ స్థానం ఆ బీజేపీకే కేటాయించాలని ఆ జనసేన పార్టీ టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షాతో చెప్పాడు అని కూడా కొంత సమాచారం అందుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. మరింత సమాచారం తెలియాల్సింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ బీజేపీకి రాజ్యసభ స్థానం కేటాయించిన పక్షంలో ఈ స్థానానికి ఆ తమిళనాడు రాష్ట్రానికి చెందిన అన్నామలై పేరు మొదట పరిశీలనలోకి వచ్చింది. అయితే నిన్న ఒక హఠాత్ పరిణామం అని చెప్పుకోవచ్చు. మరలా ఇంకొక పేరు నూతనంగా వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణకై పోరాడిన వ్యక్తి, ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పీఎస్ పేరుతో ఒకసారిగా వెలుగులోకి వచ్చి దశాబ్దాల కాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన వ్యక్తి రాజ్యసభ స్థానం కేటాయించాలని కూడా కొంతమేరకు ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. మందా కృష్ణ మాదిగ పేరు సడన్ గా పరిశీలనలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ పేరు గురించి ఇరువురు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మందా కృష్ణ మాదిగ ఇటువైపు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అన్నామలై కొంతమేరకు దగ్గరైన వ్యక్తి. ఇద్దరు ఒకటిగా ఉంటున్న పరిస్థితి ఉంది. పలు సందర్భాలలో పలు స్టేజీల మీద ఇప్పటికే ఎవరైతే మందా కృష్ణ మాదిగ ఉన్నాడో అలాగే నరేంద్ర మోడీ ఇరువురు కూడా కౌగిలించుకోవటం, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం, ఇద్దరు కలిసినప్పుడు కృష్ణార్జునులాగా ఒకరికొకరు ఆనందంగా గౌరవంగా పలకరించుకోవటం, గౌరవించుకోవటం ఉన్న పరిస్థితి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇరువురికి సన్నిహితంగా ఉండే వ్యక్తి మందా కృష్ణ మాదిగను కూడా లైన్ లో ఉంచేందుకు కూడా పూర్తి స్థాయి సమీకరణాలు పూర్తయినట్లు కూడా కొంతమేరకు అందుతా ఉంది. అయితే ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మరొక వైపు వీళ్ళిద్దరి పేర్లు కాకుండా మరలా మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆమె పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అన్నామలై, మందా కృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ ముగ్గురు పేర్లు గురించి నిన్న చంద్రబాబు నాయుడు, అమిత్ షా దీర్ఘంగా రాజ్యసభ స్థానం గురించి చర్చించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి బీజేపీకి ఖచ్చితంగా అవసరమైన పరిస్థితి ఉంది. రాజ్యసభ స్థానాలు బీజేపీకి సొంతంగా కొంతమేరకు తగ్గిన పక్షంలో రాజ్యసభ సీట్ అనేది
100% బీజేపీకి అవసరం ఉన్న నేపథ్యంలో బీజేపీకే ప్రథమంగా కేటాయించాలని, అది కూడా బీజేపీ సూచించిన వ్యక్తికే ఆ రాజ్యసభ స్థానం కేటాయించాలని జనసేన టీడీపీ పార్టీ సూచనప్రాయంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అమిత్ షాతో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరుని అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అలాగే అమరావతి పనులకు సంబంధించి కూడా అమిత్ షాతో చర్చించారు. అలాగే ఏదైతే 2వ తారీఖు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారో నరేంద్ర మోడీ గురించి అలాగే నరేంద్ర మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా అమిత్ షా చంద్రబాబుతో వివరించినట్లు, చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి పూర్తిగా రెండున దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్లేదాకా ఆ పూర్తి సమాచారం మొత్తాన్ని కూడా అమిత్ షాకి వివరించినట్లు తెలుస్తా ఉంది. అలాగే ఈ సభను ఖచ్చితంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా భారీ బహిరంగ సభతో పాటు భారీ ర్యాలీ కూడా పెట్టాలని చూస్తున్నట్లు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ మాజీ నేత విజయసాయి రాజీనామాతో ఖాళీ రాజ్యసభ స్థానానికి సంబంధించి అయితే ఇరువురు మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి వదిలిపెడుతున్నట్లు కూడా ప్రచారం భారీగా జరుగుతుంది. అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతమటుకు ధృవీకరించకపోవటం కొంతవరకు కొసమేర్పని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడే ఆ రాజ్యసభ స్థానాన్ని టీడీపీ తరఫున పంపిస్తారా, జనసేన తరఫున పంపిస్తారా, లేక విజయసాయి రెడ్డి కొంతమేరకు బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ యొక్క సీటు బీజేపీకి కేటాయిస్తారా అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు క్వశ్చన్ మార్క్ తో పాటు సర్వత్రా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉత్కంఠ నెలకొందనటంలో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు కంటే ముందు అమిత్ షాని కేంద్ర మంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. అలాగే అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసిన అనంతరం చంద్రబాబు నాయుడు కూడా కలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగను ఆయన కలవటము, అలాగే అమిత్ షాను కలవటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని కలవటం, మొత్తంగా చూసుకుంటే వ్యవహారంలో మందాకృష్ణ మాదిగ పేరు రాజ్యసభ స్థానానికి ముందుకు వస్తుందేమో అన్న కోణంలో అయితే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన్ని కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు కూడా మందాకృష్ణ మాదిగ ఆ తర్వాత విలేకరులకు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసం జనపద్ కు వచ్చి చంద్రబాబు నాయుడు కలిసి మందాకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మందాకృష్ణ మాదిగ ఈ ఇద్దరు పేర్లు ప్రతిపాదనకు వస్తుందని జోరుగా అయితే ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ విషయాలన్నీ ఇటు తెలుగుదేశం పార్టీ అటు భారతీయ జనతా పార్టీ నాయకులు ధృవీకరించినప్పటికీ నిన్న సాయంత్రానికి మరొక పేరు స్మృతి ఇరానీ పేరు కూడా సమీకరణలో భాగంగా వచ్చినట్లు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ కొంత మేరకు మొదటగా అన్నామలైకి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మందాకృష్ణ మాదిగ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. తర్వాత స్మృతి ఇరానీ పేరు వచ్చిన పరిస్థితి ఉంది. ముగ్గురులో ఇప్పటికీ కొంత భాగం ఎక్కువ శాతం అన్నామలై తరపునే కేంద్రం సపోర్ట్ గా ఉంది. ఆ తర్వాత మందాకృష్ణ మాదిగ కూడా కేంద్రం సుముఖంగా ఒప్పుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నామలైకి మరొక చాట కేటాయించి రాజ్యసభ స్థానం కర్ణాటక నుంచి కేటాయించి, అలాగే మందాకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ నుంచి కేటాయిస్తారా, లేకపోతే ముందుగా ఏదైతే రాజకీయ సమీకరణాల కోసం ఎన్నికల్లో రాజకీయ పొత్తుల కోసం అన్నామలైకి అధ్యక్షుడు పదవి నుంచి పక్కన పెట్టిన నేపథ్యంలో ముందుగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం అన్నామలైకి కేటాయించి తర్వాత కర్ణాటకలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని మందాకృష్ణ మాదిగకి కేటాయిస్తారనే దాని మీద అయితే సర్వత్ర ఆసక్తితో పాటు ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ఉత్కంఠ నెలకొందనటంలో ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.